తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహ సింహనాదం వినోద్యోశ్చైః శంఖం దద్మో ప్రతాపవాన్. తస్య అతనికి, దుర్యోధనుడికి, సంజనయన్ కలిగిస్తూ, హర్షం ఉత్సాహం ఆనందం, కురు వృద్ధ కురువంశంలోని వృద్ధుడు భీష్ముడు, పితామహ తాత, వంశ పితామహుడైనటువంటి వాడు, సింహనాదం సింహం గర్జన వంటి శబ్దం, వినద్య ఉచ్చంగా పలుకుతూ గర్జిస్తూ, ఉత్సైహి గట్టిగా మిక్కిలి శబ్దంతో, శంఖం శంఖం, దద్మౌ ఊదాడు, ప్రతాపవాన్ ప్రతాపశీలి శౌర్యవంతుడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. దుర్యోధనుడి మనస్సులో ఉత్సాహం నింపడానికి కురువంశ పితామహుడు భీష్ముడు సింహగర్జన వంటి శబ్దం చేస్తూ గట్టిగా తన శంఖాన్ని ఊదాడు. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. ఈ శ్లోకం దుర్యోధనుడి మనోస్థితిని మరింత బలపరచడానికి భీష్ముడు చేసిన చర్యను వివరిస్తుంది. దుర్యోధనుడు తన గురువు ద్రోణుడితో మాట్లాడి సైనికులను భీష్ముడిని రక్షించమని ఆదేశించిన వెంటనే భీష్ముడు తన ప్రతాపం మరియు ధైర్యాన్ని ప్రదర్శిస్తూ సింహం గర్జన లాంటి శబ్దం చేస్తూ శంఖం ఊదాడు. ఈ చర్య రెండు ముఖ్యమైన సంకేతాలను ఇస్తుంది. సైన్యానికి ఉత్సాహం. భీష్ముడి శంఖ శబ్దం యోధుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. రెండవది ప్రతిద్వందులకు హెచ్చరిక. మేము సిద్ధంగా ఉన్నాము అనే స్పష్టమైన సందేశం పాండవులకు చేరుతుంది. భీష్ముని ఈ ప్రవర్తన యుద్ధరంగంలో ఒక మనోభావ యుద్ధం రూపంలో పనిచేస్తుంది. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. దయచేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.